తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికులు, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 2.1% డిఏ పెంచుతున్నట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీలో పెండింగ్ లో ఉన్న డిఏల ప్రక్రియ పూర్తిగా క్లియర్ అయినట్లయింది. ఈ మేరకు 2.1% గ్రోత్ తో ప్రస్తుతం డిఏ 50.7% ఉండగా 52.8% పెరగనుంది. పెంచిన డిఏ ఈ క్యాలెండర్ సంవత్సరం నుంచి వర్తించు. ఇక గడిచిన 3 నెలల బకాయిలను రాబోయే 3 నెలల్లో ఒక్కో నెల సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికులు, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 2.1% డిఏ పెంచుతున్నట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీలో పెండింగ్ లో ఉన్న డిఏల ప్రక్రియ పూర్తిగా క్లియర్ అయినట్లయింది. ఈ మేరకు 2.1% గ్రోత్ తో ప్రస్తుతం డిఏ 50.7% ఉండగా 52.8% పెరగనుంది. పెంచిన డిఏ ఈ క్యాలెండర్ సంవత్సరం నుంచి వర్తించనుంది. ఇక గడిచిన 3 నెలల బకాయిలను రాబోయే 3 నెలల్లో ఒక్కో నెల సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, డీటెయిల్స్ ఏంటి? శశి, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.1% డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాసేపటి క్రితమే ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి 50.7% డిఏ ఏదైతే ఉందో 52.8% పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది. పెరిగిన ఈ డిఏ జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. గత 3 నెలలకు సంబంధించి బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. ఈ పెంపు ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. గతంలో జూలై 2025లో ప్రభుత్వం 2.1% డిఏను పెంచిన సంగతి తెలిసిందే. మే 2024లో ఆర్పిఎస్ 2017 అమలు చేసినప్పటికీ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు పెండింగ్ లో లేవని ఈ సందర్భంగా పొన్నం కూడా స్పష్టం చేసిన విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు. డిఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండి నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో పలు రీజియన్ల ఆర్ఎంఓలు ఎవరైతే ఉన్నారో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థతో పెండింగ్ లో ఉన్నటువంటి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో మొదటి నుంచి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అన్న కోణంలో పొన్నం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది అన్న కోణంలోనే పొన్నం స్పష్టం చేశారు. కార్మికుల ఆరోగ్య సంక్షేమం కోసము ఆసుపత్రులు, అక్రిడేషన్స్, అలాగే కారుణ్య నియామకాలు, కొత్త రిక్రూట్మెంట్ల ద్వారా పని భారం కూడా తగ్గింపు సందర్భంగా కూడా ప్రస్తావించారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి విధులకు దూరమైనటువంటి వారిని 3-man కమిటీ ద్వారా ఉద్యోగాల్లోకి మళ్ళీ తిరిగి తీసుకోవడము, కొత్త బస్సుల కొనుగోలుతో సంస్థను ఆధునీకరించడము, అనేక కార్యక్రమాలను ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు పూర్తి స్థాయిలో అయితే ఇప్పుడు వివరించిన సంగతిని కూడా మనం చూసుకోవచ్చు. తెలంగాణకు లైఫ్ లైన్ గా ఉన్నటువంటి ఆర్టీసీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మంత్రి పిలుపునిచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. శశి, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా.